ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ జూలై మాసము 5వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించారు. ఎదురుగుంట ప్రాంతంలో మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి కృప అనుగ్రహించారు. అందును బట్టి మొదటగా నేను దేవుని స్తుతిస్తూ, మనం మోషే సుఖోపవాసాల్లో ఉన్నాము. దైవజనులు ముంగుమూరి దేవదాసాయి గారు బయలుపరిచినట్లు పేరు ఏదైనా కానివ్వండి, దేవునితో గడపడానికి ఒక అనుభవం, ఒక తరుణం. మరి దేవుడు దైవజనులు దేవదాసాయి గారికి బోధించింది ఏంటంటే, ఈ 40 రోజులు జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి కానానికి ఎలా నడిచారో, నేటి క్రైస్తవులు కూడా లోకము నుండి పరలోకానికి అలా నడుస్తున్నారు కనుక వారికి దారిలో ఏవేవి అడ్డులు వచ్చినాయో, ఏవైతే ఇబ్బందులు వచ్చినాయో అదే ఇబ్బందులు ఒక ఛాయారూపంగా మనకు కూడా వస్తాయి, ఇశ్రాయేల్కి వస్తాయి. అంటే మనకు కూడా ఇశ్రాయేలమే కాబట్టి మనకు కూడా వస్తాయి కనుక నిర్గమకాండాన్ని ధ్యానించండి. దానికోసం జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఆదివారంతో కలిపి 40 రోజులు పూర్తవుతాయి కనుక ఆగస్టు 9వ తారీఖు దాకే ఈ 10వ తారీఖున తైలాభిషేక పండగతో మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగించుకుంటూ ఉంటాం. ఈరోజు మరి 5వ తారీఖు కాబట్టి నిర్గమకాండం 5వ అధ్యాయం ధ్యానించాం. ఈ 40 రోజులు కూడా బైబిల్ మిషన్ వారు ఎక్కువ కూడా మోషే గురించి, ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రాల గురించి, విధుల గురించి కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. మొన్న కూడా నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం కూడా దేవుడు మనకి వాగ్దానంగా ఇచ్చాడు. నీకు తోడై ఉంటాను, నేను సిద్ధపరిచిన చోటుకి నేను తీసుకొస్తాను, నీకోసం ఒక దూతను కూడా నేను పంపబోచున్నాననే వాగ్దానం కూడా మనకి ఇశ్రాయేల్కి ఇచ్చినట్లుగానే మనకు కూడా ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు మరి నేను ప్రభు సన్నిధానం మీద ప్రార్థన చేసుకునగా దేవుడు ఒక మాట మనకి తెలియజేయమని చెప్పారు. ఆ మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసుల పట్టిక లేదా విశ్వాస వీరుల పట్టిక అని పిలుస్తూ ఉంటారు. ఎవరెవరు ఎలాంటి సాహసాలు చేశారో, ఎలా దేవుడి మీద ఆధారపడ్డారో, ఎలా దేవుడిని అనుసంధానించి గొప్ప విజయాన్ని చూశారో, ఇంచుమించు ప్రియులారా 44 నుంచి 45 మంది దైవజనులు, అభిషక్తులు, దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారి చరిత్రలు మనం ఇక్కడ చూస్తాం. అందులో ఒకడు మోషే గారు. మోషే గారిని కూడా తెలియజేశారు. అయితే విశ్వాసుల పట్టిక ఉన్నట్లు దుష్టుల పట్టిక కూడా ఉంది. యోధా పత్రిక అంతా కూడా దుష్టుల పట్టిక అంటారు. ఎవరెవరైతే దేవునికి విరుద్ధంగా లేచారో, ఎలా నాశనం అయిపోయారో కూడా దేవుడు రాయించారు. అయితే మనం ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24 నుంచి 26 వరకు కలిపి ఒక మోషేని గురించి రాశారు. దాని గురించి మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈరోజు ఉదయకాలం మందు మోషే జీవిత చరిత్ర గురించి మాట్లాడి, మోషే జీవితంలో 3 విషయాలు, 3 సందర్భాలు. ఎందుకంటే అతని వయసు 120 సంవత్సరాలు, 4 3 12 అంటే 40 సంవత్సరాలు 3 భాగాలు చేస్తే మొదటి 40 సంవత్సరాలు మోషేని ఫరో కొడుకని పిలిచారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిచారు. ఈ చదవబడిన దాంట్లోనే నేను మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పాను. మోషే రెండో భాగం ఏంటంటే, మోషేని ఎవరు మోషే అని చెప్పట్లా. ఎందుకంటే మిద్యాను అరణ్యంలో మోషే ఎవరికి తెలుసు? అయితే ఇత్రో అల్లుడనే చెప్తున్నారు, లేదా సిపోరా భర్త అంటున్నారు.
మోషే కంటే ఏ పేరు లేదు. మొదటి 40 సంవత్సరాలు ఈ అబ్బాయి ఎవరు అంటే ఫరో కుమార్తె పెంచుకున్న కొడుకు, ఫరో కుమార్తె కొడుకు అని పిలిచారు. మరొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవరు తెలియదు కాబట్టి సిపోరా భర్త అని పిలిచారు. కానీ మోషేకి ఎప్పుడు గుర్తించారంటే దేవుని పక్షమును నిలబడి సేవకుడైన మోషే. సేవకుడికి నిలబడినప్పుడు ఈయన ఎవరు అంటే దేవుని సేవకుడు అని పిలిచారనమాట. అందుకనే ఈ లోకంలో ఏదైనా పిలుపు ఉంది అంటే అది దేవుని చేతిలో మన జీవితాన్ని పెడతానే ఉంటది అని ఈరోజు మరి వాక్యం అనుదిన అన్నాలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మరి ఈదులకొండ ప్రాంతంలో ఏ వాక్యం చెప్పను ప్రభువా అని అడిగితే 24వ వచనంలో అంటున్నాడు కదా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏది గొప్పది? ఏమంటే కష్టాలు గొప్పవా, కష్టాలను తీర్చే ధనం గొప్పదా అంటే ధనమే గొప్పది. ఈరోజు డబ్బున్న వాళ్ళదే రాజ్యం అని కూడా ఒక సామెత ఉంటుంది. డబ్బు లేకపోతే మనిషిని మనిషిగా కూడా చూడరంట. ఈరోజు గొప్పది ఏదైనా ఉంది అని అంటే డబ్బే. ఈరోజు బైబిల్ గొప్పదా, డబ్బు గొప్పదా అని చెప్పి ఒక 100 రూపాయల నోటు కట్టవచ్చు చేతితో పట్టుకొని, బైబిల్ చేతితో పట్టుకొని నీకు ఏది కావాలి. ఈ మధ్య నేను చూస్తూ ఉంటాం కదా రీల్స్లో చాలాసార్లు, నీకు డబ్బు కావాలా బైబిల్ కావాలా అంటే చాలా మంది బైబిల్ ఈ రోజు కాదు రేపు పొద్దున వస్తుంది, డబ్బు ఉంటే కూడా బైబిల్ వస్తుంది, బైబిల్ మాకెందుకంటే డబ్బే కావాలని 99 మంది కూడా ఏం తీసుకుంటానికి ఇష్టపడతాం. మన దగ్గర చూపించినా కూడా మనం డబ్బే తీసుకోవడానికి ఇష్టపడతాం. కానీ మోషే నేను అనుకుంటాను 99 సార్లు కూడా డబ్బే తీసుకొని ఉంటాడు. ఎందుకంటే అది ఐగుప్తి ధనం. ఏ ధనమైనా, అది అమెరికా ధనమైనా, భారతదేశపు ధనమైనా, ధనమే, దాని విలువ ఎక్కడికి పోదు. 500 రూపాయల నోటు తీసి బాగా నలిపేసి పడేసినా చెప్పండి, మళ్ళీ 500 కాగితాన్ని ఓపెన్ చేసుకొని మడతెట్టి జోబులో పెట్టుకుంటే నలిగింది కదా, విలువ పోద్ది. ఏమన్నా నలిగినా సరే దాని విలువ, దాన్ని నలిపేసిన డబ్బు విలువ పోదు. ఎందుకంటే దానికి విన్న విలువ ఈ లోకం అంత ప్రాముఖ్యత ఇచ్చింది. దాన్ని చింపేసినా చెప్పండి 500 కనీసం 100 రూపాయలు తీసుకొని అయినా 400 అయినా ఇస్తారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో అలా కాదు కదా. ఈరోజు మనమే అంటా ఉంటారే, నేను నెత్తి మీద రూపాయి పెట్టిన పావలా కొండరా అంటాం. ఎందుకంటే పావలా ఈరోజు విలువ, కానీ మనిషి విలువ లేకుండా పోయాడు. అందుకని మోషే ఒక చక్కటి మాట అన్నాడండి. నాకు ఆ మాట చాలా నచ్చింది. విశ్వాసమును బట్టి. పాస్టర్ గారు డబ్బు ఈరోజు మాకు ఎందుకు వద్దండి అని అంటామేమో. విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. ఈరోజు నేను ఐగుప్తి ధనము దాని గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో చాలా ధనాలు ఉంటాయి, ధనాలకి చాలా పేర్లు. నేను కొన్నిసార్లు నా అన్వేషణ అని చెప్పి ఆ యాత్రికుడు పలానా ఊరు అని చూపించినప్పుడు నేను కొంచెం శ్రద్ధగా చూస్తాను. ఎందుకంటే మనం వెళ్ళలేకపోయినా ఆ ఊరును చూడగలదు. ఆయన మొట్టమొదటి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశపు డబ్బు తీసుకుంటాడు. కొన్ని షెకేలను పిలుస్తారు, కొన్ని దేనారాలను పిలుస్తారు, కొన్ని డబ్బులనేమో ప్రియులారా డాలర్స్ అని పిలుస్తారు. పేరేదైనా డబ్బే. అర్ధనాన్న దాని విలువ పోదు. ఉన్నాయా అర్ధనాలు? లేవులేండి. అర్ధనాలు, పైసాలు ఈరోజు అంతా కొంత రూపాయలు నోట్లు వచ్చేసినాయి, కానీ దేని విలువ దాందే. ఇక్కడ మోషే గారు ఏమంటున్నారంటే ఐగుప్తి ధనం కంటే అంటున్నాడు. ఐగుప్తి ధనము, ధనానికి మరొక పేరు నిధి, ధనానికి మరొక పేరు డబ్బు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, అందుకే నేను ఏమని పేరు పెట్టాను ఈరోజు మన దానికి టైటిల్ అంటే ఐగుప్తి ధననిధి అని పెట్టాను. ఈరోజు చాలా మంది ధననిధి. అందుకే భక్తుడు అన్నాడు బైబిల్లో, కూటి కోసం అంట కోటి విద్యలు. ఈ 4000 నోట్లో వెళ్ళడానికి, ఆ డబ్బు సంపాదించడానికి మనిషి అంట నానా పాటలు పాడుతున్నాడంట. అనకూడదు కానీ ఆఖరికి గడ్డి తినైనా సరే ఆ డబ్బులు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు. ప్రయాస, డబ్బు కోసం ప్రయాస. నేను తప్పు కాదు అంటున్నా, కానీ ఈ డబ్బు కోసం మనం అక్రమ మార్గాలు తొక్కాల్సిన పని లేదు. ఈ డబ్బు కోసం మనం
ఏమంటే మన ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టాల్సిన పని లేదు. మన దేవుడు ఒక మాట, చక్కని మాట రాశారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చెదను, మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. అంధకార స్థలములో నిధి ఉందంట, మరుగైన స్థలములో ధనం ఉందంట. 2 స్థలాలు చెప్తున్నాడు. డబ్బు ఉన్న చోట అంధత్వం ఉంటుంది. అందుకనే డబ్బు చేతికి వస్తేనంట అంధుడైపోతాడంట. అన్నయ్యే, తమ్ముడే, చెల్లె, అక్కే. కానీ డబ్బు లేనోళ్ళు, మనం డబ్బు ఉన్నవాళ్ళు అనేటప్పటికీ బంధుత్వాలు కళ్ళు మూసుకుపోతాయంట. అందుకని ధనం ఎక్కడుంటుంది? అంధకారంలో ఉంటుంది. డబ్బు వచ్చిందా వెంటనే వచ్చేది ఏంటో తెలుసా? గర్వము. వెంటనే వచ్చేది కళ్ళు మూసుకుపోయే తత్వము. ఇక ఎదుటోడు అంతా కూడా మనకంటే చిన్నోళ్ళలాగే కనబడతారు. అందుకని బైబిల్ చెప్తుంది డబ్బు అంధత్వాన్ని కలగజేస్తుందంట. అందుకని దేవుడు అన్నాడు, ఆ అంధత్వంలోనున్న నిధిని నీకు ఇస్తాను, అలాగే మరుగైన ధననిధి నీకు ఇస్తాను. మరుగంట. నిజంగా ఈ డబ్బు గురించి చెప్పాలి అనుకుంటే పిల్లరా, ఈ డబ్బు ఎలా వస్తుందో తెలియదు, ఒక మనిషి దగ్గరికి ఎలా వెళ్తుందో తెలియదు. ఒక ఆయన నాతో అంటాడు, అయ్యా మరి రొయ్యల చెరువు వేస్తే బాగా డబ్బు వస్తుందా అంటే, అయ్యగారు చివరి చెప్పండి, ఆ వల వేసేటప్పుడు రేటు మంచిగా రావాలి, కౌంటు మంచిగా రావాలి, ఆ చెరువులో కూడా రొయ్య మంచిగా ఉండాలి. అన్నీ ఉంటేనే తప్ప ఒక వ్యక్తికి మంచి రేటు, మంచి లాభం, మంచి అవకాశం రాదు. ఆ ఎదుటోడికి అలా వచ్చింది, నాకు కూడా ఇలాగే వస్తుంది చెప్పలేం. ఒక ఆయన అంటున్నాడు, ఎత్తితే అమాంతంగా మనిషిని ఎత్తేస్తుందండి, దించితే అదే అమాంతంగా మనిషిని దించేస్తుందండి. చెప్పలేము. అందుకనే డబ్బుల గురించి ఒక భక్తుడు అన్నాడు, ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. అందుకని ఈరోజు మోషేని గురించి మనం ముందు పెడుతూ, మోషే ఒకరోజు ఒక పాఠం నేర్చుకున్నాడట. అదేంటంటే, ఈ లోకములో ఉన్న ఐగుప్తు నిధి కంటే క్రీస్తు యొక్క సన్నిధి గొప్పది, క్రీస్తు కొరకు శ్రమ గొప్పది, క్రీస్తు కొరకు నేను పడే ప్రతి ప్రయాస గొప్పది. ఆ ప్రయాసే నాకు అంధకారములో ఉన్న ధనాన్ని, ఏమంటే మరుగైన ధననిధిని నా ఎదుటికి తెచ్చి పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, దేవుళ్ళో ఉండడం వల్ల కూడా మనకి ధనం వస్తుందంట. తెలుసా? నిజంగా వస్తుందంటారా? అసలు దేవుళ్ళో ఉన్న ధనం ఏంటి? బైబిల్ చెప్తుంది, మోషే లోకంలో ఉన్న ధనం వద్దనుకున్నాడంట. దేవుళ్ళో ఉన్న ధనం చందు చూడండి, అదే నాకు గొప్పది అనుకున్నాడంట. అసలు దేవుడి దగ్గర ఉన్న ధనం ఎలాంటిది? ఒక ఆత్మీయమైన ధనం ఇది ఎలా ఉంటుంది? 4 అనుభవాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును. తెరిస్తే ఏమైందంట? నీవే అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న ధనపెట్టి ఏంటంట? మనకున్న ధనం ఏంటంట? ఆకాశ ధనము. చెప్పండి, ఏంటంట? ఆకాశ ధనం ఉంది మనకి. ఏమండి, ఇలా చాలా మంది భూలోకపు ఉన్న ధనాన్ని చూసుకొని ఈ 500 నావి, 1000 నాది, 2000 నాది, 10,000 నావి అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ డబ్బుకి నువ్వు ఎంత మురిసిపోతే మరి నా దగ్గర ఉన్న ధనమే కనుక నీకు వస్తేను, నా దగ్గర ఉన్న ధనం ఏంటో తెలుసా? ఆకాశపు ధనము. ఆకాశం నుండి ధనం ఎలా వస్తుంది? దాని అనుభవాలు ఎలా ఉంటాయి? ద్వితీయోపదేశ కాండము
32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆకాశ మండలమా, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుతును. భూమండలమా, నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును. నా ఉపదేశము వానవలె కురియును. మొదటి అనుభవం ఏంటి అంటే ప్రియులారా, వాన వంటి అనుభవం. ఇప్పుడు ఆకాశం నుంచి ఏమొస్తుంది? వర్షం వస్తుంది. ఆ వర్షం కోసమే అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. వర్షానికి నీ భూమి మీద డబ్బులకి కారణం ఏంటంటే వర్షం వస్తేనే పంట పండిద్ది, పంట పండితేనే భూమి మీద డబ్బు వస్తుంది. చూసారా దేవుడి యొక్క ఆత్మీయమైన అనుభవం. మన దగ్గర డబ్బు ఉంది, ట్యాంకర్లు తీసుకొచ్చి నీరు పెట్టించిన ఉపయోగం ఏముంది? ట్యాంకర్లు తీసుకొచ్చి చేను తడుపుతున్నారు ఈరోజు నీళ్ళు లేక. ఆలోచించండి ప్రియ, బైబిల్ వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క ఉపదేశము వానవలే మన మధ్య కురవబోతుందంట. దేవుని వాక్యమైన ఉపదేశం వానవలే కురిస్తే ఏమవుతుంది? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి ఎవరైతే విత్తనాలు వేశారో వారికి విత్తనములో నుండి భుజించే ఆహారమును కలగజేయుటకై అది వర్షం చేసే పని ఏంటి అంటే, ఈ పేదోడు వీడి దగ్గర నేను పడినాం, ఆడు డబ్బున్నోడు ఆడి దగ్గర పడతాను అనుకోదంట. వర్షానికంట పేద ధనిక అనే తేడా ఉండదంట. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి ప్రభు ఆకాశ ధననిధి నాకు ఇవ్వు ప్రభు అని అడిగితేనంట, ఈ లోకంలో ఉన్న వర్షం ఎలాగైతే పేద గొప్ప అని ఇచ్చుతో, దేవుడంటే నీ కష్టార్జితము అనే నీ ఆత్మీయ జీవితం మీద వర్షం కురిపిస్తే దాని ఫలితం ఏంటో తెలుసా? విత్తనం వేస్తే విత్తనానికి పంట పండిద్ది, ఆ పంట భుజించడానికి ఆహారం ఇస్తుంది. ఆహారముతో కడుపును ధాన్యముతో ఇంటి అవసరాలను తీర్చుకునేటట్లుగా నా దేవుడు ఈరోజు ఆకాశపు ధనాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆది కాండము మనం కనుక ఒకసారి యాకోబు దగ్గరికి వెళ్తే, ఒకసారి ఇస్సాకు అంటాడు కదా పెద్దోడిని పిలిచి, బాబు ఏసావు, నేను వృద్ధుడిని అయిపోయాను, నా కళ్ళు కనబట్టలేదు, నువ్వు కనుక వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు పెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇస్సాకు భార్య అయిన రెబెక్క అది విని తన చిన్న కుమారుడైన యాకోబుకి ఆశీర్వాదం రావాలని ఆశతో ఒక చక్కటి గొర్రెపిల్లను తీసుకురమ్మని వధించి తన భర్తకు వండి పెద్ద కుమారుడిలాగా కనబడడానికి కావలసిన వస్త్రాలు, పర్ఫ్యూమ్స్, రోమాలు కలిగిన ఆ యొక్క గొర్రె బొచ్చును కప్పి కొడుకుని పంపిస్తుంది. ఈ తండ్రికి కళ్ళు కనబడవేమో, మాట స్వరము ఇదేమో చిన్నోళ్ళలాగా ఉంది, తడిమి చూసిన వాసన చూసిన పెద్దోడు అనుభవంలా కనబడుతున్నాయి అని చెప్పి తిని తృప్తిగా తన కొడుకును ముద్దు పెట్టుకొని ఇలా పలుకుతున్నాడు. చూడండి ఆది కాండము 27వ అధ్యాయము 27వ వచనము. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, చేని సువాసన వలె ఉన్నది. ఆకాశము మంచును భూసారమును ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆకాశపు ధననిధి అంటే దేవుని వాక్యమనే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది అని అంటే, యాకోబు లాగా ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి కష్టాలైనా నష్టాలైనా దేవుని సన్నిధానం మందు ఆశీర్వాదాన్ని కోరుకుంటే, 32వ అధ్యాయం తను ఒంటరిగా ఉండి ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు కదా, అలా ఎవరైతే ప్రభు సన్నిధానం మందు ప్రార్థనా పరులుగా ఉంటామో అలాంటి వ్యక్తుల మీద కంట ఆకాశపు వర్షము ద్వారా దేవుడు చక్కటి భూసారాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు.
పాస్టర్ గారు ఏ దేవుడు వాళ్ళకే ఇస్తాడా అని అంటే, ఏమన్నా ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయిన యాకోబు తన అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్య కూడా చక్కగా వండి నాన్న దగ్గరికి తీసుకొస్తే ఇదేంటి ఇప్పుడే తిన్నాను కదా అని అంటే, ఆ కొడుకు అడుగుతాడు ఏశావు, నాన్న ఇంకేమైనా ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వు అని. నా దగ్గర ఏ ఆశీర్వాదం లేదంటే, కాదు నాన్న ఏదో ఒకటి ఉంటుంది చూడు అంటే, ఆ పెద్ద కొడుకుని ఏమని దీవిస్తాడో చూడండి. 39వ వచనం, అదే ఆదికాండము 27:39. నీ నివాసము భూసారము లేకయు. ఏంటంట? భూమి మీదకి సారం ఉండదు. ఎందుకని? పైనుండి ఆకాశ మంచు లేకయు నుండెను. నువ్వు ఎందుకు దీవించబడలేవంటే ఆకాశపు నుండి వచ్చే మంచే గాని వర్షమే గాని ఉండదు. ఈరోజు మన జీవితంలో మనం కనుక దేవుని సన్నిధానం అంటూ, అయ్యా డబ్బుదేముందయ్యా, డబ్బు ఎలాగైనా సంపాదించు, కానీ డబ్బు నిలవ ఉండాలిగా. అలా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధానం మందు వాక్యపు సారపు అనుభవం. అయ్యగారు వాక్యం చెప్పారు, ఈ వాక్యాన్ని నేను సారముగా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దాని గురించి ప్రభువా నాకు ధననిధి ఇవ్వండి అని ప్రార్థన చేయగలిగితే, యాకోబును ఒట్టి కర్రతో మొదలుపెట్టిన అతన్ని ఆస్తికి కర్తలుగా చేసి ఆశీర్వదించిన దేవుడు ఆకాశపు ద్వారములు తెరిచి ఆకాశ ధననిధి ద్వారా దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆ యాకోబులో నుండి వచ్చిన ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఏశావు. ఆదికాండం 49వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఏశావును కూడా దీవిస్తూ మాట అంటాడు చూడండి. 27వ అధ్యాయం చివరి వచనంలో, 49 24వ అధ్యాయం చివరి వచనం, 24వ అధ్యాయం చివరి వచనంలో, పైనుండి వింటి దీవెనలతోనూ. ఏ దీవెనలు అంటే? వింటి అంటే ఆకాశము. పైనుండి ఆకాశ దీవెనలు యేసేపు నీకున్నాయి అంటున్నాడు. ఈరోజు ఆ యేసేపులో నుంచి వచ్చిన మనం కూడా అతి ఆకాశపు దీవెనలు ధననిధి చేత దేవుడు మనల్ని దీవించునుగాక. దానికోసం మనం శ్రమ పడాలి. అది నిందైనా సరే, బాధైనా ఓర్చుకోవాలి. నిందిస్తారు, కానీ నీకు వచ్చే ఆశీర్వాదాలు చూసి రేపు పొద్దున్న వారు నోరు ఎల్లబెట్టేటట్లుగా నా దేవుడు చేస్తాడు. అందుకనే మోషే చూశాడు ఐగుప్తు ధనాన్ని చూసి ఇక నాకు వద్దు, నాకు క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాను. నిందలాగే కనబడుతుంది, కానీ ఐగుప్తు ధనం కంటే ఆ నింద ఆకాశపు నిధిగా మారబోతుందని అతను తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఏంటి అంటే పై నుండి వచ్చే ఆశీర్వాదము, వర్షపు వంటి ఆశీర్వాదము, ఉపదేశం వంటి ఆశీర్వాదము నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రార్థన జీవితం అనే పంటని ఫలించి మొలకెత్తి విత్తనాలు కలిగి 126వ అధ్యాయం చదువుతాం కదా మనం, 5-6 వచనాల్లో. 126వ కీర్తన 5-6 వచనాల్లో, కన్నీళ్ళతో అట విత్తనములు చేత పట్టుకుని విత్తుచూ పోవాడు ఆశీర్వాదం అనే పంటనంట భుజాన్ని వేసుకొని వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఉందా? 126వ కీర్తన 5-6 వచనాలు చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు పంట కోసెదరు. ఓకే. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని పోవచ్చు. విత్తేటప్పుడు నవ్వుతూ విత్తడం. ఇందులో నుంచి మొలక రావాలి, నీరు రావాలి, దీనికోసం అనేక రావాలి అన్న ఆశతో కన్నీళ్ళనే నీళ్లుగా వేసి విత్తుతాడు. ఆ కన్నీళ్ళ ప్రార్థన అనే సారం ఆ పంటను విత్తి ఫలింప చేసి ఏమండి ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. అందుకని ఈరోజు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆకాశ ధననిధిని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఇక రెండో ధననిధిని చూద్దాం ప్రియులారా. చదవండి యోబు గ్రంథము 38:22. యోబు గ్రంథము 38:22. ఇంకో ధననిధి ఏంటంట? నీవు మహిమ యొక్క నిధులలోనికి వచ్చుతివా, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును యుద్ధ దినము కొరకును నీవు దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు దాచి చూచితివా. చాలండి. ఇక్కడ మనకి రెండవది ఆకాశం నుండి వచ్చే మరొకటి ఏంటి అంటే హిమము అంటే మంచు. మంచు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం.
మనందరికి నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు సర్వ సమాజంలో మాకు తిండి లేదు అన్నప్పుడు నేను మీకు మన్నాని ఇస్తాను, అది దేవదూతల ఆహారము, కొత్తిమీర గింజల వలె తేనెతో కలిపినట్లుగా ఉంటుందని నిర్గమాకాండం 16వ అధ్యాయం చదివితే, నేను మీకు పరలోకపు మన్నాని ఇస్తాను అన్నారు. అయితే ఆ మన్నా కూడా ఎలా వస్తుంది ప్రభు అని అడిగితే, ఈ మన్నాకి ఒక ఫార్ములా ఉంది. దేవుని యొక్క పరలోకపు మంచు ముందు భూమి మీదకి వస్తుంది. అంటే సూర్యుడు రాకముందే, ఉదాహరణకి సూర్యుడు 6 7 వచ్చాడు అనుకోండి, 7 వచ్చాడు అనుకుందాం, మీకు బాగా అర్థమైనట్టు చెప్తాను. ఏమంటే 6 మోకాళ్ళలోతు మంచు అంట ఆ పాలెమంతటిని కప్పిద్దంట. ఆ మంచు మీద ఏమండి మన్నాను కురిపిస్తాడంట. విచిత్రం ఏంటో తెలుసా, 7 అయ్యేటప్పటికల్లా ఎండ వస్తుంది కదా, ఎండ మన్నాను మంచుని కరిగిచ్చేస్తుందంట. ఒక మాటలో చెప్పాలంటే మంచు కరిగిపోయేటప్పటికల్లా మన్నా కూడా కరిగిపోద్ది. అలా కరిగిపోకుండా మన్నాను మనం సంపాదించుకోవాలి అంటే చెప్పండి, ఎన్నింటికి లేవాలి మనం? 7 గంటల లోపే లెగిసి ఆ మన్నాను కూర్చుకొని మన ఇంట్లోకి తీసుకొని వెళ్ళగలిగితేనే ఆ మన్నా మనం తినగలం. ఆ మన్నానే మనకు ఆహారం. దేవుడు ఆ రోజు ప్రజలకు ఆహారం ఎప్పుడు ఇచ్చేవాడంటే, ముందు 6 మంచుని కురిపించి దాని మీద మన్నాను వేసేవాడు. ఎందుకంటే మన్నా పరలోకపు ఆహారం గనక నేల మీద పడకూడదు. అందుకని నేల మీద పడకుండా దేవుడు మంచునేసి ఆ మంచు మీద మన్నాను కురిపించేవాడు. ఇప్పుడు మన్నాను తీసుకోవాలనుకుంటే ఆ మంచు మీద తీసుకోవాలి. తీసుకోవచ్చులే అనుకుంటే కనుక 7 దాటిందా మంచు కరిగిపోతుంది, మన్నా కూడా. అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు రాకముందే మన్నాను కూర్చుకున్నట్లు చెప్పండి, మనము కూడా సూర్యుడు రాకముందే ఏం చేయాలి? మంచం మీద నుంచి లేచి దేవుని సన్నిధానం ముందు మోకరించాలి. ఆ మోకాళ్ళ అనుభవమే పరిశుద్ధమైన అనుభవం. ఈ మన్నాని ఎలాగైతే మంచు కాపాడుతుందో, నీ ప్రార్థన నీ పరిశుద్ధతను కాపాడిద్ది అన్నమాట. ఇక్కడ మంచు దేనికి సాదృశ్యము అంటే ప్రియులారా, పరిశుద్ధతకు సాదృశ్యము. అందుకని విలాప గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, విలాప గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. మనుషులంట ఆ రోజులు ఎలా ఉండేవారంటే హిమములాగా ఉండేవారంట. హిమం అంటే ఏంటి? తెలుపు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంట? పాల వంటి తెలుపు అంట, పగడము వంటి ఎరుపంట, దేహము వంటి నీలమంట. ఇంతకేమైంది? అట్టివారు ఆకారము బొగ్గు కంటే నలుపాయను. అంటే తెలుపు ఏమైపోతుంది? నలుపు అయిపోతుంది. తెలుపు పరిశుద్ధత, మరి నలుపు పాపం. ఏమండి, మన పాలు చేత్తో పట్టుకోండి, ఏమైనా అయిద్దా? బుక్కు చేత్తో పట్టుకోండి, మొత్తం చేతి నిండా పాపములో ఉంటే మన పాపం నలుగురికి అంటుకుంటుంది. కానీ పరిశుద్ధత మట్టుగా అదేంటో అంత త్వరగా ఎవరు ఎక్కించుకోరంట. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం పరిశుద్ధం అంటే హిమము దేని చూపిస్తుంది అంటే పరిశుద్ధతను చూపిస్తుంది, తెలుపును చూస్తుంది. అందుకని భక్తుడు కూడా అంటాడు, రండి మనం వివాదం తీర్చుకుందాం, మీ పాపములు ఎర్రగా అయినను హిమమంతా తెల్లగా చేస్తానని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి మొదటిది ఆకాశ ధననిధి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఆకాశ ధననిధి దేని చూపిస్తుందండి? ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. రెండోది హిమధననిధి లేదా హిమనిధి. హిమనిధి దేని చూపిస్తుంది అంటే ప్రియులారా, పరిశుద్ధతను చూపిస్తుంది. పరిశుద్ధతను చూపిస్తుంది. ఇక మూడో నీతి దగ్గరికి వద్దాం, త్వరగా ముగించేస్తాను. 144వ కీర్తన, 144వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి. మూడోది ఏంటంట? కృపానిధి. కృప, ఆయన కృప మనందరికి ఒక నిధిలాగా, అనగా దేవుని యొక్క కృప, జాలి.
ఈరోజు ప్రియులారా దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవడం కూడా నీదే చెప్పండి, జాలి పొందుకోవడం. ఒకసారి అయితే మనం హోషేయ గ్రంథాన్ని చదివితే మీరు ఇంటికి వెళ్ళాక హోషేయ గ్రంథం 1వ అధ్యాయం చదవండి. మీకు చాలాసార్లు చెప్పాను, హోషేయ అనే ఆయనకి దేవుడు బాధ్యత తెలియాలని గోమేరు అనే ఒక వేశ్యానిచ్చి పెళ్లి చేస్తాడు. ఆమెకు 3 పిల్లలు పుట్టినప్పుడు 3వ వాడికి ఏమని పేరు పెడతాడు తెలుసా? నేను జాలిపడను, నేను జాలిపడను, నేను జాలిపడను అని పేరు పెట్టమంటాడు. దేవుడు మనుషులు పాపం చేస్తే జాలి పడేవాడు కాదంట. కానీ ఇప్పుడు దేవుడు ఏం పడతానంటున్నాడు? నేను మీ అందు జాలి పడతాను. కృప దేవుణ్ణి మనుషుల వైపుకిని, మనిషిని దేవుని వైపుకిని తిప్పుతుంది. ఇంకో మాట చెప్పాలంటే కొన్ని సార్లు మనం బెండకాయలు, కూరగాయలు లేదంటే ఇంకేమైనా కొనేటప్పుడు, బట్టలు కొనేటప్పుడు ఈ చీర 1000 రూపాయలు అమ్మ అంటాడు, 500 కొత్త చూడండి అంట. ఆ లేదమ్మా 700 ఇవ్వు చూడు అంటే 500కి వస్తుందండి అంటాం. అంటే బేరం ఆడతాం. దేవుడి దగ్గర కూడా దేవుడు అమ్మాయి నీకు నేను ఇవ్వను అంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తే ఏమంటారు తెలుసా? అయ్యా మనవలే ఇచ్చి దీవించి ఆశీర్వదించి అన్నాడా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన కోసం విజ్ఞాపన చేయడానికి యేసుక్రీస్తు అంట దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఏమంటాడంట? అమ్మ రత్నకుమారి గారు మనవలేనండి దీవించేయండి, శారా గారు మనవలేండి దీవించేయండి, నాగలక్ష్మి మన పిల్లనండి దీవించేయండి, ఆలోచించండి అంటూ భారతి గారు కూడా మనవలే దీవించు అంటూ ఆలోచన చేయండి. ఆయన ఒక్కొక్కరి పేరు చెప్తూ అయ్యా పర్లేదు మనవలే, మన తరపునే మనవలే అంటూ దేవుడి దగ్గర నిన్ను దీవెన ఇవ్వడానికి ఒక్కొక్కరిని చూడండి. మనం కొన్నిసార్లు రికమెండేషన్ అంటావా? రికమెండేషన్ అయ్యా ఈ 4 మనవలే లోపలికి తీసుకెళ్ళను అంటాం. అలాగే దేవుడు కూడా అంట ఆయన కృపను మనకు ఒక నిధిలా ఇచ్చాడంట. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసి దేవునికి విరుద్ధంగా మాట్లాడినా, విరోధంగా ప్రవర్తించిన, విరోధమైన కార్యాలు చేసిన దేవుడు ఇంకా నిన్ను ఏమి అంటలేదంటే ఏంటో తెలుసా? నీ కోసం ప్రార్థించే ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. పైన ఆకాశమందు దేవుడు, భూమి మీద సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు లోతు గురించి మాట్లాడుతూ అంటాడు, లోతంట భక్తిపరుడే కానీ ఆయన భక్తి ఆయన రక్షించలేదంట. మరి ఆయన రక్షించడానికి గల కారణం ఏంటి? చదవండి ఆదికాండము 19వ అధ్యాయంలో మాట ఉంది. 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు చదవండి. ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, దేవుడు అంట సొదొమ గొమొర్రా అనే మైదానాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు అంట దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమునున్న పట్టణములను అంటే అసలు లోతు కుటుంబాన్ని రక్షించాలి అని అనుకున్నాడు. అంటే నేను అంటాను, లోతుని దేవుడు తన కోపాన్ని చూపించాలనుకున్నప్పుడు లోతుని చూడగానే దేవుడు అబ్రహాం గుర్తొచ్చాడంట. అయ్యా నిన్నే ప్రార్థన చేశాడు, అయ్యా మా ఓడు దీవించయ్యా, మా ఓడు అక్కడే ఉన్నాడయ్యా, ఒకవేళ నీతిమంతుడు లేకపోతే మా ఓడు ఒక నీతిమంతుడిగా ఎంచు ప్రభు అంటే ఓకే నువ్వు అన్నావు కాబట్టి నీతిమంతుడు ఒక్కడున్నాను నేను రక్షిస్తాను. లోతు నీతిమంతుడే అని రాయబడింది కానీ ఆయన నీతి ఆయన రక్షించలేదు. కానీ అతని కొరకు ప్రార్థన చేసిన అబ్రహామును దేవుడు గుర్తు చేసుకొని లోతుని నీతిమంతుడిగా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనల్ని బట్టి మనకి దీవెన రాకపోయినా, నీ కోసం ప్రార్థించే పరలోకమున్న తండ్రిని బట్టి అయినా, నీ కోసం ప్రార్థించే సంఘాన్ని బట్టి అయినా, నీ కోసం ప్రార్థించే సేవకుడిని బట్టి అయినా ఆయన ఎందుకో నీకు కృపను ఆయన జాలిని ఆయన అవకాశాన్ని నీకు ఇస్తూ నేను ఒక కృపానిధిగా దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశ ధననిధి మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది, హిమధననిధి మనకి పరిశుద్ధత ఇస్తుంది, కృపానిధి మనల్ని కాపాడుతుంది. ఇంకొకటి ఉందంట, ఆ మాట కూడా చదివి ముగించేసుకుందాం. మలాకీ గ్రంథం 3:10. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఇది చెప్పి ముగించేసుకుందాం ప్రియులారా. ఇది 4వ ధననిధి. అదేమంటున్నాడు తెలుసా? 10. నా మందిరములో ఆహారముండినట్లు
భాగమంతయు ఆ, మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడికి తీసుకురావాలంటే మందిరపు నిధి. ఈ మందిరపు నిధి నీకేమిస్తుంది అని అంటే పిల్లారా, ఆకాశ వాకులు పట్టజాలు దీవెనలు, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ నీ మీదకి రావాలి అంటే దేవుడికి ఇచ్చి, దేవుడికి ఏమి ఇవ్వాలి? సమయము. చెప్పండి, ఏమి ఇవ్వాలి? దేవునికి సమయం ఇవ్వాలి. ఈరోజు చాలా మంది దేవుడి సమయాన్ని కూడా దోచేసుకుంటున్నాం, దేవుడు ధనాన్ని దోచేసుకుంటున్నాం, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని దోచేసుకుంటున్నాం. కొంతమంది అవకాశం లేక దేవుని మందిరానికి రావట్లా, ఇంకొంతమంది అవకాశం ఉన్నా రావట్లేదు. అవకాశం లేని వాడేమో లేదో మేము పనికి వెళ్ళాలో, మేము కూలికి వెళ్ళాలో, ఆదివారం రావడమే గొప్పగా ఎంచుకుంటున్నారు. ఈరోజు పిల్లలు ఆదివారం కాకపోయినా ఇంకొంతమంది శుక్రవారాలు, బుధవారాలు, సోమవారాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా రాలేకపోతున్నారు. అందుకని బైబిల్లో మాట ఉంది, ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ డబ్బు రూపాయిని లేదా ఆ యొక్క ధనాన్ని దేవుడికి చూపిస్తూ, ఇది కైసూరికి ఇవ్వాలా, ఇది ఈ లోకాధికారికి ఇవ్వాలా అన్నప్పుడు యేసు మాట అన్నాడు, కైసూరికి ఇచ్చేయండి, ఆ దేవుడిదైతే దేవునికి ఇచ్చేయండి. కాబట్టి ప్రియులారా, 4 నిధులు ఈ భూమి మీద పరలోకంలో ఉన్నాయి. ఒకటి ఆకాశ ధన నిధి, దేవుడిచ్చే ఆశీర్వాదం. హిమనిధి, దేవుడు మనకిచ్చే పరిశుద్ధత. కృపానిధి, దేవుడు మనకిచ్చే అవకాశం, ఆయన కృప. 4వది మనం చూసిన వారమైతే మందిరపు నిధి. ఇది దేవుడు నీ కుటుంబం లోపల చేసే కార్యాలను చూపిస్తుంది. ఈ నిధులు నాకు గొప్పవి అని మోషే ఎంచి, లోకములో ఉన్న ధననిధి, ఐగుప్తుని ధననిధి నాకొద్దు. డబ్బు శాశ్వత కాలం ఉండేది కాదు, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ ఆకాశం ఉన్నంత వరకు నాకు కృప. రెండవది, దేవుని యొక్క మంచు ఉన్నంత వరకు నాకు దీవెన, దేవుడు ఉన్నంత వరకు నాకు ఆశీర్వాదం, మందిరంలో ఉన్నంత వరకు కూడా నాకు ఏ లోటు లేదు. ఈ 4 ఉండగా ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ 4 ఉంటే అది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 4 లేకే చెప్పండి, లోకంలో ఉన్న ధనం మనము సంపాదించుకోలేకపోతున్నాం, అది మన దగ్గర స్థిరంగా ఉండలేకపోతుంది. మీకు ఒక కథ చెప్పి నేను ముగించేస్తాను, మీకు బాగా అర్థమైనట్టు మాట చెప్తాను. ఒక ఆయనకంట ఒక 3 ముసలోళ్ళు ఇలాగ వరండా ఉంటే ఆ వరండాలో కూర్చున్నారంట. ఆ 3 ముసలోళ్ళు ఎవరో ఆ ఇంటి వాళ్ళకి తెలియదు. ఒక ఆయన అన్నాడంట, అమ్మా నా పేరు ధనం. చెప్పండి ఏంటంట, నా పేరు ధనం, నేను ఎక్కడుంటే అక్కడ ధనం ఉంటుంది, అయితే మీరు నన్ను ఇంట్లోకి పిలిస్తే నేను వస్తా, వచ్చేమిస్తా? ధనం ఇస్తా అన్న. రెండో ఆయన అన్నాడు, నా పేరు కీర్తి. ఏంటంట, నేను ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజలకు కీర్తి, ఆ దేశానికి కీర్తి, ఆ ప్రాంతానికి కీర్తి, నన్ను పిలిస్తే నిన్ను ఇంటికి వచ్చి నీకు ఇవ్వాల్సిన కీర్తి ఘనతలు నేను ఇస్తాను. 3 ఆయన అన్నాడట, నా పేరు ప్రేమ, నేను ఎక్కడుంటే అక్కడ మనుషులు ప్రేమగా ఉంటారు, నన్ను లోపలికి పిలిస్తే మిమ్మల్ని ప్రేమమయుడిగా మారుస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మేము 3 కానీ మేము వేరే, మా 3లో ఎవరిలో ఒకరినే పిలవాలి, మిగతా 2 ఇక్కడే ఉంటాం. మీకు ఎవరిని పిలుస్తారు? డబ్బుని పిలుస్తారా, కీర్తిని పిలుస్తారా, ప్రేమను పిలుస్తారా? మీరు ఎవరు పిలుస్తారు? ఏమంటే డబ్బుని పిలిస్తే డబ్బే వస్తుంది, కీర్తి ఘనతను పిలిస్తే కీర్తి ఘనతల పేరు ప్రఖ్యాతులే వస్తాయి, ప్రేమను పిలిస్తే ప్రేమే వస్తుంది. వాళ్ళు 3 ఆలోచించుకొని, డబ్బు ఉండేది కాదు, కీర్తి ఉండేది కాదు, కానీ ప్రేమ ఎప్పుడు మనతోనే ఉండాలి, ఎందుకంటే ప్రేమ శాశ్వతం కనుక. అయ్యా ప్రేమ గారు, మీరు ఒక్కరు రండి మా ఇంటికి అన్నారంట. విచిత్రం ఏంటో తెలుసా, ప్రేమ లేచి గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ధనము కీర్తి 2 వెనకాల వస్తున్నాయంట. ఉండబట్టలకు అడిగారంట, అదేంటండి మీరేమన్నారు? ధనాన్ని పిలిస్తే ధనం వస్తుంది అన్నారు, కీర్తిని పిలిస్తే కీర్తి వస్తుంది అన్నారు, ప్రేమను పిలిస్తే ప్రేమ వస్తుంది అన్నారు. అప్పుడు అలా అన్నారు, నిజమే అయ్యా, నువ్వు నన్ను పిలుస్తుంటే నేను ఒక్కనే వచ్చేవాడిని, అది కీర్తి అయినా ఘనత అయినా, కానీ ప్రేమను పిలిస్తే ప్రేమ వెనకాలే ధనం ఉంటుంది, ప్రేమ వెనకాలే కీర్తి ఉంటుంది. ఈరోజు మనుషులు ఇది తెలియక ధనాన్ని వెంబడిస్తున్నారు, ధనమే సంపాదిస్తున్నారు. అలాగే రెండవది మనం గమనించిన వాళ్ళతో కీర్తి ప్రతిష్టలు చూస్తున్నారు, దాన్ని సంపాదిస్తున్నారు.
కానీ క్రీస్తు ప్రేమను ఎవరి హృదయాల్లో ఉంటుందో వాళ్ళ దగ్గర ఎప్పుడు చెప్పండి కీర్తి ఉంటుంది, ధనం ఉంటుంది. ఉదాహరణ అంతెందుకు, బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు ఉన్నాడు. దేవాలయాన్ని కట్టి ఆ రోజు దహన బలి అర్పించాడు. దేవుని ఆత్మ కూడా దిగొచ్చింది. ఆ రాత్రి ఒంటరిగా పడుకుందాం అని చెప్పి దేవుని గుడిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు దర్శనమిచ్చి అంటాడు, నీకు డబ్బు కావాలా, కీర్తి కావాలా, జ్ఞానం కావాలా? అప్పుడు సొలొమోను అంటాడు, నాకు జ్ఞానమే కావాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మొదటి రాజుల గ్రంథం 3:8 చదువుకుంటే, నువ్వు డబ్బుని, ఆస్తిని, అధికారాన్ని అడగల, జ్ఞానాన్ని అడిగావు. ఎందుకంటే నువ్వు రాజు కాబట్టి ఎవ్వరు అన్యాయం అవ్వకూడదని అడిగావు. కాబట్టి ఆ జ్ఞానంతో పాటు నీకు ధనాన్ని, ఆ జ్ఞానంతో పాటు నీకు ప్రతిష్టతను నేను ఇస్తాను అని. నిజంగా సొలొమోను యొక్క కీర్తి కానీ తెలివి కానీ ఎంతగా అభివృద్ధి అయిందో మన అందరికీ తెలుసు. ఈరోజు దేవుడు ఎందుకో చెప్తున్నాడు, డబ్బు వాటి గురించి మీరు ఆలోచన చేయొద్దు, దేవుణ్ణి పట్టుకోండి, ఆయన మీ ఇంట్లో కాపాడించుకోండి. మోషేకి తెలియనంత వరకు 40 సంవత్సరాలు ఐగుప్తు ధనం వెనకాల తిరిగాడు, ఏమీ దొరకలా. ఫరో కుమారుని అనిపించుకున్నాడు, ఏమీ దక్కలా. దేవుడి సిఫారా భర్త అనిపించుకున్నాడు, ఏమీ దక్కలా. కానీ చివరికి దేవుని సేవకుడు అనిపించుకున్నాడు, అధికారం వచ్చింది, భార్య బిడ్డలు వచ్చారు, అత్తమామలు కాళ్ళ దగ్గరకు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, అందరినీ దేవుడు రప్పించారు. మనం దేవుని కోరుకుంటున్నామో దాన్ని బట్టి మన వెనకాల వచ్చి రావాల్సినవన్నీ వస్తాయి. కాబట్టి మనం దేన్ని వెంబడిస్తున్నామో దాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు ధనం కంటే ఎంత గొప్ప భాగ్యం, దాన్ని కోరుకుందాం. క్రీస్తు నిమిత్తం అది నింద, క్రీస్తు నిమిత్తం శ్రమ, క్రీస్తు నిమిత్తం కాచే కన్నీరు ఖచ్చితంగా ఒక రోజు ప్రతిఫలం వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శ్రమ పడింది. చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తుని సిలువేసేస్తాం, చంపేస్తామని. కానీ వాళ్ళకి తెలియలేదు, ఆ క్రీస్తు వెనకాల, ఆ మరణం వెనకాల, ఆ కొరడా వెనకాల, ఆ కన్నీరు వెనకాల మనందరి రక్షణ ఉంది. ఆ రక్షణ మనం అందరం పొందుకున్నాం. ఈరోజు ఆ దీవెన ఆశీర్వాదం మీ అందరూ పొందుకున్నాగున క్రీస్తుని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక తలవంచన ప్రార్థన చేసుకుందాం.